చికెన్ అయితే ఇలా శుభ్రంగా వాటర్ పోసి కడగాలండి. ఒక 2-3 సార్లు అయితే కడగాలి. నేనైతే ఒక 2 సార్లు కడుగుతున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి లాంటిది పెట్టుకోవాలండి. దానిపైన అది మంచిగా వేడొచ్చినాక మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మీరు చికెన్ బట్టి తగినంత వేసుకోండి. నేనైతే 4 గంటలు వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసినాక జీలకర్ర వేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం చికెన్ కడిగినాక అయితే ఒక నిమ్మకాయతోని కట్ చేసి అందులో రసం పిండి చికెన్లో పిండేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఉండదు, పోతుంది. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా రసం పిండేసి మొత్తం కలపాలండి బాగా. ఇలా నిమ్మకాయ పిండి మనం మొత్తం కలుపుకున్నాక ఇది ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసి తర్వాత మళ్ళీ వాటర్ పోసి కడుగుదామండి. వాటర్ అయితే పోసి శుభ్రంగా ఒక 2 వంపులు వంపుకుంటే బాగుంటుందండి. ఇక అల్లం వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం. ఇందులోనే మనం పసుపు వేసుకోవాలండి. మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా నూనెలో మంచిగా 2 వైపులు కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఈ పసుపు వేయటం వల్ల బ్యాక్టీరియా అనేది కూడా పోతుంది. తాలింపులోనే పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మగ్గనియాలి. మూత పెట్టి మగ్గనిద్దామండి ఒక 10 నిమిషాల సేపు. ఆనియన్స్, టమాటా ముక్కలు కూడా కలిపి మనం మిక్సీ పట్టాలండి గ్రేవీ కోసం. అంతే, ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇందులోనే మనం కల్లుప్పు వేసుకోవాలండి ఈ ముక్కల్లోనే. అప్పుడే మనకి ముక్కలు అనేవి ఉప్పు పడతాయి మంచిగా. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనియాలి. ఇలా ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిందనక వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను. పట్టిపినం కానీ మిక్సీ అదైతే వేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం అయితే వేస్తున్నాను, మంచిగా ఉంటుంది. ఈ గ్రేవీని కూడా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. పచ్చివాసన పోయిందనక మగ్గించుకోవాలండి గ్రేవీ అయితే. ఇప్పుడు కారం వేసుకుందాం. బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా దగ్గర పడింది కండి. ఇప్పుడైతే నేను మసాలా వేస్తున్నాను. కొంచెం అంతా కొత్తిమీర అండి, కొంచెం అంతా గరం మసాలా వేసుకుంటున్నాను అండి. చిటికడంతే, ఎక్కువ వేస్తే బాగా ఘాటు ఉంటుంది. కొంచెం అంతా పుదీనా కూడా వేసుకుంటున్నాను అండి టేస్ట్ కోసం. చూడండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, పీసులు పీసులుగా ఊడిపోతుంది, మంచిగా ఉడికి. ఇప్పుడు మనమైతే గార్నిష్ చేసుకుందాం. ఆనియన్ ముక్కలతోటి, స్లైస్లతోటి, నిమ్మకాయ. ఓకే అండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై.